ప్రభుత్వం తరపున ఇందిరమ్మ చీరలతో ప్రజా ప్రభుత్వ మహిళలను గౌరవిస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ శంషాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదటి విడత గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రారంభించామని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. కూడా సంతోషంగా తీసుకోవాలి. చాలా సంతోషం. ఎందుకంటే ఆడబిడ్డ కదా, ఆడబిడ్డకి ఆడబిడ్డ చెప్తూనే ఉంటారు. నేను ముఖ్యంగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చినట్టు మీరంతా చూస్తున్నారు. ఏ పథకాలు కూడా ఎక్కడ కూడా ఆగలేదు. అన్ని పథకాలు ఇస్తూ ఈరోజు ఇంచుమించు ఒక మండలాన్ని 9,000 పైగా ఈరోజు సీరియల్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 15,000 దాకా వచ్చినట్టున్నాయి. 9,000 చిల్లర ఈరోజు ఇస్తున్నారు. 9,000 చిల్లర అంటే ఆడబిడ్డలంతా చీర ఇస్తేనే సరిపోదు. ఎలా చూస్తున్నాం ఇందిరమ్మ ఇండ్లే కానీ ఊర్లన్నీ కూడా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇచ్చి కూడా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని చాలా సంతోషం. అదొకటే కాకుండా ఎన్నో పథకాలు ఇవ్వాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ స్కూల్లో మనకు కూడా సన్న బియ్యం పెట్టాలనే ఆలోచనతో మనం సన్న బియ్యం తింటాం, మనం పిల్లలు కూడా సన్న బియ్యం పెట్టాలి, వీళ్ళ వాళ్ళకు కూడా సన్న బియ్యం చేయాలని చెప్పి సన్న బియ్యం కూడా ఇస్తూ రాజకీయాలు చూస్తున్నాం. ఏదైనా ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనతోనే వస్తారు. వెనుక ముందు అన్నీ ఇచ్చిన హామీలన్నీ వస్తాయి. ఉద్యోగం ఉంటుంది వస్తున్నాం అనుకుంటారు. వచ్చే 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉండదు. పథకాలను కూడా అంచెలంచెలుగా తీసుకొచ్చే బాధ్యత మనం అందరం తీసుకుంటాం. ఏదేమైనా ఈ చీరలు ఇచ్చిన బాధ్యత ఉంటే ఆఫీసర్లకు ఎంత కష్టపడిందో నేను కూడా ఆఫీసర్కి అభినందించాను. మేడం మైనిస్తే అన్నీ చెప్పేస్తాను. చాలా సంతోషం. ఎందుకంటే ఆడబిడ్డ కదా, ఆడబిడ్డకి ఆడబిడ్డ చెప్తూనే ఉంటారు. నేను ముఖ్యంగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చినట్టు మీరంతా చూస్తున్నారు. ఏ పథకాలు కూడా ఎక్కడ కూడా ఆగలేదు. అన్ని పథకాలు ఇస్తూ ఈరోజు ఇంచుమించు ఒక మండలాన్ని 9,000 పైగా ఈరోజు సీరియల్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 15,000 దాకా వచ్చినట్టు